మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. మీరు తప్పుగా మాట్లాడానని అందరూ బలంగా ఖండించారు. అది నాకు కొంచెం బాధగా ఉంది. నేను ఏ సమయంలోనూ అటువంటి తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదు. రైతులకు మద్దతుగా గలం విప్పినందుకు ఈ దిగజారుడు ప్రభుత్వం నన్ను అన్యాయంగా అరెస్టు చేసింది. నేను మళ్ళీ చెబుతున్నాను, నా పోరాటం ఆగదు. ఈ అరెస్టుకి నేను భయపడను. ఇక 100 సార్లు మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతాను. అందులో కొంతమంది చెప్తాను, నేను ద్వంద్వార్థంలో మాట్లాడానని, డబుల్ మీనింగ్ లో మాట్లాడానని చెప్పారు. నేను ఖచ్చితంగా డబుల్ మీనింగ్ ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి అబద్ధపు కేసులకు నేను భయపడబోను. చట్టపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 100 రోజులు కొనసాగిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఎందుకంటే నేను దీన్ని ఒక ప్రభుత్వంగానే చూస్తున్నాను. మీరు దీన్ని ఒక సర్కస్ డేరాలాగా చూస్తున్నాను. భయపెట్టి డైవర్షన్ మాత్రమే, మరేమీ లేదు. డిఎంకే శాసనసభ్యులు చూస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలని వీరికి అనిపిస్తోంది. ఏఐఏడిఎంకే శాసనసభ్యులను చూస్తే ఎలాగైనా వారిని కొనుగోలు చేద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.